నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. భారతదేశ రాజ్యాంగానికి చీకటి రోజు జూన్ 25, 1975. భారత స్వాతంత్రం అనంతరం జరిగిన పరిణామాలలో 1975 జూన్ 25 అత్యంత దుర్దినం. మన పెద్దలు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అపహాస్యం చేసిన రోజు. జూన్ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు 1 సంవత్సరం 8 నెలల 26 రోజులు దేశమంతా అంధకారంలో మునిగిపోయింది. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రాథమిక హక్కులు, పత్రికా స్వాతంత్రం, జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం అన్నీ మూసుకుపోయాయి. జైళ్లు మాత్రం నోరు తెరుచుకొని 2 లక్షలకు పైగా జనాన్ని తమలో నింపుకున్నాయి. ఏ ప్రతిపక్ష నాయకుడు బయట లేడు, అందరూ జైలు పాలే. కాంగ్రెస్ను కానీ, ఇందిరాగాంధీని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట మాట్లాడకూడదు, మాట్లాడితే జైలే. అలాంటి దుర్దినాలు 50 ఏళ్ల క్రితం వచ్చాయి. ప్రజలు అల్లాడిపోయారు. ఆ దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. మన రాజ్యాంగంలో అవసరమైనప్పుడు 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉపయోగించని రాజ్యాంగం చెప్తూ ఉంది. అందులో జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి అని 3 విధానాలు. వీటిలో మన దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు విధించబడ్డది. యుద్ధము లేదా సాయుధ తిరుగుబాటు సంభవించినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 352 క్రింద అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు. ఈ విధమైన ఎమర్జెన్సీ మన దేశంలో 3 సార్లు విధించబడ్డది. మొదటిది భారత చైనా యుద్ధ సమయంలో అక్టోబర్ 1962 నుంచి 1968 వరకు ఎమర్జెన్సీ విధించారు. అలాగే రెండవసారి బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో, పాకిస్తాన్తో జరిగిన యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 3 నుంచి 17 వరకు విధించబడ్డది. వీటిని ప్రజలు ఆమోదించారు, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగలేదు. ఆనాడు యుద్ధ సమయం కాబట్టి వ్యతిరేకత ఏమీ లేదు. కానీ మూడవసారి విధించిన అంతర్గత ఎమర్జెన్సీ 25 జూన్ 1975 నుండి 21 మార్చి 1977 వరకు ప్రకటించిన ఎమర్జెన్సీ మాత్రం కేవలం ఇందిరాగాంధీ దురహంకారము, పదవీకాంక్ష, పూర్తి వ్యక్తిగత స్వార్థము. దీనివలన ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. ఆ చీకటి రోజులు 50 ఏళ్ళైనా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. క్యాబినెట్ అనుమతి లేకుండానే ఇందిరాగాంధీ నాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ గారి సంతకంతో ఆర్టికల్ 352 నిబంధన క్రింద జూన్ 25, 1975న ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి విధించబడ్డది. ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు జడ్జి జగన్మోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీ ఎంపీ ఎన్నిక చెల్లదని, రాజనారాయణ గెలిచాడని చెప్పేసి తీర్పు ఇచ్చారు. దాంతో ఆమె అహం దెబ్బతిని పదవి పోతుందనే భయంతో, కేవలం వ్యక్తిగత స్వార్థంతో ఈ ఎమర్జెన్సీ తెచ్చింది. ఎమర్జెన్సీలో రాజ్యాంగం పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రజల ప్రాథమిక హక్కులు చివరకు ఆర్టికల్ 21 జీవించే హక్కు లేదని ప్రకటించబడ్డది. కోర్టులకు వెళ్ళకూడదు, వెళ్ళిన కోర్టులు తీసుకోకూడదు. 2 లక్షల పైగా ప్రతిపక్ష నాయకులను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద, మీసా కింద జైల్లో పెట్టారు. అనేక మందిని చంపారు. అనేక మంది అదృశ్యమైపోయారు, వేలాది మంది. ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ పూర్తి అధికారం చేజిక్కించుకొని అనేక అకృత్యాలు కావించారు. బలవంతం కుటుంబ నియంత్రణ తెచ్చి డాక్టర్లకు టార్గెట్ ఫిక్స్ చేసి దాన్ని సాధించకపోతే వారికి అనేక పనిష్మెంట్లు ఇచ్చి నానా ఇబ్బందులు గురి చేశారు. పెళ్లి కాని వారికి, చిన్నపిల్లలకు, ఒకసారి ఆపరేషన్ చేసుకున్న వారికి కూడా బలవంత ఆపరేషన్లు చేయించి అల్లకల్లోలం చేశారు. అలాగే సంజయ్ గాంధీ ఢిల్లీలోని టర్క్మన్ గేట్లోని మురికివాడను అభివృద్ధి పేరిట బుల్డోజర్స్తో కూల్చివేసి వేలాది మంది ప్రజలను వీధిపాలు చేశారు. అందులో ఎక్కువగా ముస్లింలు చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. అది చాలా క్రూరమైన చర్య. ఇలాంటి దురాఘాతాలు అనేకం చేశారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వారు యోగి 1-2 నేరస్తుల ఇళ్ళు కూలిస్తేనే కాకుల్లాగా అరుస్తున్నారు. హర్యానాలో అనేక వందల ఎకరాలు సంజయ్ గాంధీ నాటి ముఖ్యమంత్రి బన్సీలాల్ సహకారంతో వారి పేరుతో, బినామీల పేర్లతో 100 ఎకరాలను చేజిక్కించుకున్నారు. రుక్సానా సుల్తానా, ఆనంద శర్మ, బన్సీలాలు, జగదీష్ టైట్లరు, శ్యామ్ చరణ్ శుక్లా లాంటి వాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు అనేక అకృత్యాలు సాగించి ప్రజలను నానా కష్టాలు పెట్టారు. ఇప్పుడు ఈ అధికారం పోయేసరికి కాంగ్రెస్ నాయకులకు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చి అది ఏమైపోతుందన్నని మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. క్రిస్టియన్ పార్టీలతో, ముస్లిం పార్టీలతో, కమ్యూనిస్టు పార్టీలతో అంటకాగుతూ లౌకికులమని గొప్పలు చెప్పుకుంటున్నారు. దేశ ప్రజలకు ఎంత చెడు చేయాలో అంత ఎమర్జెన్సీలోనే చేసేశారు. అంతకన్నా చెడు ఇక ఏ పార్టీ చేయలేదు. కనీసం
ఈరోజైనా పశ్చాత్తాపడి లెంపలు వేసుకోవాలి కాంగ్రెస్ వాదులు.